Hi, welcome to the math class. Today I am discussing about one important theorem, the necessary and sufficient condition that a non-empty subset capital H of a group capital G to be a subgroup of capital G. ఇక్కడ ఫైనల్ గా ఏ నాన్ ఎంటీ సబ్సెట్ తీసుకున్న క్యాపిటల్ హెచ్ అనేది గ్రూప్ కి ఆ క్యాపిటల్ హెచ్ ని సబ్ గ్రూప్ అని చెప్పాలంట. ఈస్ దట్ అయితే సబ్ గ్రూప్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేయాలి అప్పుడు హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఫస్ట్ రైట్ ద గివెన్ స్టేట్మెంట్స్. సపోజ్ దట్ capital H is a subgroup of capital G. Subgroup of capital G. So for subgroup కాబట్టి for A comma B belongs to capital H అయితే then A into B inverse is an constant arbitrary constant of H into H inverse. That is A into B inverse belongs to H into H inverse. అంటే ఏ అనే ఎలిమెంట్ క్యాపిటల్ హెచ్లోది, బి ఇన్వర్స్ అనే ఎలిమెంట్ హెచ్ ఇన్వర్స్లోది, హెచ్ ఇన్వర్స్ అనే సెట్లో ఎలిమెంట్ ఇన్వర్స్ ఎలిమెంట్, స్మాల్ ఏ అనే ఎలిమెంట్ క్యాపిటల్ హెచ్లోది అనమాట. సో బై క్లోజర్ లా ప్రకారం ఏమైపోయింది, సిన్స్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ అండ్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ కాబట్టి సిన్స్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ and AB belongs to it and capital H is a subgroup కాబట్టి H is a subgroup కాబట్టి that implies A into B inverse belongs to capital H. The necessary and sufficient theorem by a known theorem ప్రకారము ఇదనమాట. అంటే therefore H inverse is a subset of capital H. So that is equation 1. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాను చూడండి, ఏబి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ ఇంటూ బి ఇన్వర్స్ అనేది ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ ఆఫ్ హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్. అంటే ఏ ఇంటూ బి ఇన్వర్స్ అనేది హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ లో ఉంది, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ లో ఉంది, అదే ఏబి ఇన్వర్స్ ని హెచ్ లో కూడా ఉంది అని చెప్పాలి. సిన్స్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ కాబట్టి by a known theorem, very important theorem, by a known theorem A into second element కి ఇన్వర్స్ ఉన్న థియరం ఉంది కదా, నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ థియరం ప్రకారము A into B ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో A into B ఇన్వర్స్ అనే ప్రొడక్ట్ కూడా హెచ్ లోకి వచ్చి పడింది కాబట్టి హెచ్ ఇన్వర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్. ఓకేనా, లెట్ ఈసారి ఏం ప్రూవ్ చేయాలి, ఏ అనేది హెచ్లో తీసుకుంటే అదే ఏ అనే ఎలిమెంట్ హెచ్ ఇన్వర్స్లోకి వచ్చి పడితే అప్పుడు హెచ్ అనేది దీనికి సబ్సెట్ అవుతుంది. ఓకేనా, లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ సిన్స్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్. సో ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి సిన్స్ ఏ ఈ రెండు కూడా క్యాపిటల్ హెచ్లో ఉన్నాయి కాబట్టి దట్ ఇంప్లాయిస్ ఏ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ కూడా బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్. ఎందుకని ఏ అనే ఎలిమెంట్ హెచ్లోది, ఈ ఇన్వర్స్ అనే ఎలిమెంట్ హెచ్ ఇన్వర్స్లోది. ఏ ఇంటూ ఈ ఇన్వర్స్ అనేది హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్. సో ఏ ఇంటూ ఈ ఇన్వర్స్ అంటే ఏనే, ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్. ఎక్కడ హెచ్ తీసుకున్నాం మనము, లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్లో తీసుకుంటే అదే ఏ వచ్చి హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్లో పడింది కాబట్టి దేర్ ఫోర్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. ఇంకోటి ఉంది కదా హెచ్ ఇంటూ హెచ్. సో LHS టు RHS పార్ట్ అయిపోయింది. నౌ కాన్వర్స్లీ సపోజ్ దట్
హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను. వి ప్రూవ్ దట్, ఏం ప్రూవ్ చేయాలి, క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. ఇప్పుడు సబ్ గ్రూప్ అని కండిషన్ చెప్పాలి అంటే, సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే బై ఎ నోన్ థియరమ్ ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ capital H is a subgroup of capital G and A comma B belongs to H, that implies A into B inverse belongs to H అనే కండిషన్కి మనం చేయగలిగితే సరిపోతుంది. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే, లెట్ ఒక ఎక్స్ అనేది హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్లో తీసుకుంటే, హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ అనే సెట్లో ఉండే ఎలిమెంట్ ఎక్స్ అనేది తీసుకున్నాను. కానీ ఆ ఎక్స్ అనేది ఎలా ఉండాలి అంటే, ఈ క్యాపిటల్ హెచ్లో ఉన్న ఒక ఎలిమెంట్ స్మాల్ ఏ, హెచ్ ఇన్వర్స్లో ఉన్న ఎలిమెంట్ బి ఇన్వర్స్, ఈ ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా? వేర్ ఏ బిలాంగ్స్ టు హెచ్, బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. సో ఎక్స్ అనేది ఏ ఇంటూ బి ఇన్వర్స్ లాగా ఉండాలి. అయితే సిన్స్ మనం ఫస్ట్ కండిషన్లో హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఇది ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ అనేది మనం నేర్చుకున్నాం. ఓకేనా? కాబట్టి ఈ రెండు ఒకటే కాబట్టి చూడండి, హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఒకటే కాబట్టి ఆ ఎక్స్ అనేది నేను స్టార్టింగ్ ఎక్కడ తీసుకున్నాను, హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్లో తీసుకున్నాను. ఇక్కడ ఏంటిది, హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ అన్న హెచ్ అన్న ఒకటే కాబట్టి దట్ ఇంప్లైస్ ఆ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్లో పడుతుంది. ఓకేనా? ఎక్స్ అనేది హెచ్లో పడుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ అనేది హెచ్లో పడితే ఇంతకు ఎక్స్ అనేది ఏంటిది, ఏ ఇంటూ బి ఇన్వర్స్, అంటే దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఇక్కడ ఏమైంది, ఏ కామా బిల్ రెండు తీసుకున్నాము, ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్ టు హెచ్లో ఉంది కాబట్టి దేర్ ఫోర్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. దేర్ ఫోర్ capital H is a subgroup of capital G if and only if H into H inverse is equal to capital H. Hence proved. Okay. And next theorem. If capital H is any subgroup of a group capital G, then prove that H inverse is equal to capital H. Okay. And prove that the converse is not true. Okay. Proof. See, H is any subgroup of a group capital G, then prove that H inverse is equal to capital H. ఎప్పుడైనా ఈక్వల్ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే ఇది దీనికి సబ్సెట్ అవ్వాలి, ఇది దీనికి సబ్సెట్ అవ్వాలి. అలా సబ్సెట్ కండిషన్స్ ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఈక్వాలిటీ కండిషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, సపోజ్ దట్ capital H is a subgroup of capital G of a group subgroup of capital G. Let small h belongs to capital H లో తీసుకున్నాను. ఓకేనా? సిన్స్ ఇప్పుడు నేను హెచ్ అనేది హెచ్ ఇన్వర్స్కి సబ్సెట్ అవుతుంది అని చెప్తున్నాను. హెచ్ అనేది హెచ్ ఇన్వర్స్కి సబ్సెట్ అవుతుందని చెప్పబోతున్నాను కాబట్టి స్మాల్ హెచ్ అనేది హెచ్లో తీసుకుంటే ఇదే స్మాల్ హెచ్ వచ్చి హెచ్ ఇన్వర్స్లో పడాలి. ఓకేనా? సిన్స్ స్మాల్ హెచ్ అనేది క్యాపిటల్ హెచ్లో ఉంది అండ్
క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ అని తీసుకున్నాం మనము, సబ్ గ్రూప్ కాబట్టి దట్ ఇంప్లైస్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఎందుకని సబ్ గ్రూప్ అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్, అంటే ఇన్వర్స్ అనే ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి హెచ్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. కానీ నేనేం చూపించాలి, హెచ్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉండాలి. కాబట్టి హెచ్ ఇన్వర్స్ అప్లై చేస్తే ఇన్వర్స్ హెచ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. ఓకే, కాబట్టి దేర్ఫోర్ క్యాపిటల్ హెచ్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, రెండోది, ఈసారి స్మాల్ హెచ్ ఇన్వర్స్ అనేది క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్లో తీసుకుంటే ఇదే స్మాల్ హెచ్ ఇన్వర్స్ వచ్చి క్యాపిటల్ హెచ్లో పడాలి. ఓకే, చూడండి దట్ ఇంప్లాయిస్, చూడండి ఇక్కడ హెచ్ ఇన్వర్స్ అనేది హెచ్ ఇన్వర్స్ అనే సెట్లో ఉంటే మరి స్మాల్ హెచ్ అనేది ఎక్కడ ఉంటుంది, క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. స్మాల్ హెచ్ అనేది క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. క్యాపిటల్ హెచ్ అనేది ఏంటిది, సబ్ గ్రూప్, అంటే ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ హెచ్ అనేది ఉంటే హెచ్ ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంటుంది. అంటే సిన్స్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్, క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ కాబట్టి హెచ్ ఇన్వర్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి హెచ్ ఇన్వర్స్ అనేది క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్లో తీసుకుంటే అదే హెచ్ ఇన్వర్స్ అనే ఎలిమెంట్ క్యాపిటల్ హెచ్లోకి వచ్చి పడాలి. అంటే దేర్ఫోర్ హెచ్ ఇన్వర్స్ is subset of capital H. So this is equation 2. From 1 and 2, H inverse is equal to capital H. Okay, next converse part. Converse right hand side lo ఏది ఉందో చెక్ చేసుకోండి. The converse need not be true. The converse need not be true. Need not be true. ఎందుకో చూద్దాం. Let capital G is equal to 1, -1. ఈ రెండు ఎలిమెంట్లు తీసుకుందాం. Is a group with respect to multiplication. ఇప్పుడు దీనికి ఒక సబ్సెట్ తీసుకుంటే let capital H is equal to -1, 1. రెండు కాదు ఒకటి తీసుకుందాం, -1 తీసుకుంటా. H is equal to -1 is a subset of capital G. Therefore H inverse is equal to H inverse అంటే -1 కి హోల్ ఇన్వర్స్, ఇన్వర్స్ కి హోల్ ఇన్వర్స్ ఎంత, -1. అంటే తిరిగి క్యాపిటల్ హెచ్ అంటే హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వచ్చింది. దేర్ఫోర్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ అనేది వచ్చింది. కానీ బట్ క్యాపిటల్ హెచ్ ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్. ఎందుకని హెచ్ ఇన్వర్స్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే హెచ్లో ఏమొచ్చింది, -1 వచ్చింది. హెచ్లో -1 వచ్చింది. -1 ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే హెచ్ ఇన్వర్స్ అన్న హెచ్ అన్న ఒకటే, ఇన్వర్స్ ఎలిమెంట్ కాదు, -1 వస్తుంది. కాబట్టి విచ్ ఇస్ ఏ దిస్ ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్ బికాస్ క్లోజర్ ప్రాపర్టీ ఫెయిల్స్. ఈ రెండు వస్తున్నాయి. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ అంటే -1, -1 తీసుకోండి. హెచ్లో -1, -1 అంటే +1 అవుతుంది. కానీ ఏంటిది జీలో జీ అనేది ఇది కదా. ఇప్పుడు హెచ్ ఇన్వర్స్లో -1 హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -1. కానీ హెచ్లో ఎవరు వస్తున్నారు, +1 వస్తుంది. క్లోజర్ ప్రాపర్టీలో -1 × -1 +1 వస్తుంది. ఇక్కడ ఎవరున్నారు, హెచ్ ఇన్వర్స్లో -1 ఉంది కాబట్టి తప్పు అవుతుంది. క్లోజర్ ప్రాపర్టీ ఫెయిల్ అయిపోతుంది. హెన్స్ proved. Okay, and one more theorem. It's a very, very important theorem. If
capital H and capital K are two subgroups of a group capital G, then HK is a subgroup of capital G if and only if HK is equal to KH. HK is equal to KH. It's a very, very important theorem. See, first write the given conditions. Let G be a group and H comma K are two subgroups of capital G. Two subgroups of capital G అయితే ఇప్పుడు హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే బై ఎ నోన్ థియరం ప్రకారము హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఉంది. అలాగే కే కూడా సబ్ గ్రూప్ అయితే బై ఎ నోన్ థియరం ప్రకారము కే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు కే. అండ్ ఇంకో కండిషన్, హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ బై అబో థియరం. అండ్ కే అనేది సబ్ గ్రూప్ అయితే కే ఇంటూ కే ఇన్వర్స్ ఈజ్ ఆల్సో కే అవుతుంది. ఇవన్నీ థియరమ్స్ అనమాట. ఇక్కడ రెండు థియరమ్స్ ఉన్నాయి. హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, అండ్ హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఓకే, we prove that HK is a subgroup of capital G if and only if HK is equal to KH. ఇది మనం చెప్పాల్సింది. సో సపోజ్ HK is a subgroup of capital G. HK is a subgroup of capital G కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడేమో హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. మరి హెచ్ ప్లేస్లో హెచ్కే పెట్టాం అనుకోండి, హెచ్కే ఈజ్ సబ్ గ్రూప్ అయితే హెచ్కే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్కేగా అయ్యేది మరి. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, సబ్ గ్రూప్ కాబట్టి దెన్ హెచ్కే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్కే. ఎందుకంటే సిన్స్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఎట్లాగైతే అయ్యిందో హెచ్ ప్లేస్లో హెచ్కే రాసుకున్నాను, అంతే, ఏం లేదు. By a known theorem, HK whole inverse is equal to K inverse into H inverse, that is equal to HK. K inverse is equal to K. H inverse is equal to H, that is equal to HK. Since K inverse is equal to K, H inverse is equal to H. HK is equal to KH. Okay, ఒక పార్ట్ అయిపోయింది. Conversely, suppose that HK is equal to KH అని తీసుకుంటే we prove that HK is a subgroup of capital G. So it is enough to show that prove that HK అనేది సబ్ గ్రూప్ అవ్వాలి అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే HK ఇంటూ HK ఇన్వర్స్, అంటే దీని హెచ్ అనుకోండి, హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ లాగా ఉంది. సో ఇది ప్రూవ్ చేస్తే చాలు. హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేస్తాను. LHS కన్సిడర్ HK ఇంటూ HK ఇన్వర్స్ ని కన్సిడర్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు HK అంటే HK లాగానే రాస్తాను, HK హోల్ ఇన్వర్స్ అంటే K ఇన్వర్స్ ఇంటూ H ఇన్వర్స్ లాగా రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు
క్యాపిటల్ హెచ్ ఇంటూ ఇప్పుడు కే ఇంటూ కే ఇన్వర్స్ ఒక బ్రాకెట్లో పెడతాను ఇంటూ హెచ్ ఇన్వర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కే ఇంటూ కే ఇన్వర్స్ అంటే ఎంత అవుతుంది కే అవుతుంది కే ఇంటూ హెచ్ ఇన్వర్స్ కేని కాస్త పక్కన పెట్టి హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ లాగా రాస్తా దట్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ అంటే ఎంత హెచ్ మన ఫస్ట్ కండిషన్లో హెచ్కే ఈజ్ ఈక్వల్ టు కేహెచ్ కదా ఈజ్ ఈక్వల్ టు హెచ్కే రాసుకుంటా ఓకే వచ్చిందా సో కాబట్టి దేర్ ఫోర్ హెచ్కే ఈజ్ ఏ subgroup of capital G. A subgroup of capital G. And therefore, HK is a subgroup of capital G. Capital G if and only if HK is equal to KH. Hence proved. So very, very, very important theorem. So please learn these theorems, the very, very important theorems. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.